మనం ఇప్పుడు బల్లి శాస్త్రం చెప్పుకుందాం. స్త్రీలకు తల మీద ప్రాణ భయం, కొప్పుపై రోగ భయం, పిక్కలపై బంధు దర్శనం, ఎడమ కన్ను భర్త ప్రేమ, కుడి కన్ను మనో వ్యధ, వృక్షమున సుఖము, కుడి చెంప మీద పుత్ర లాభము, కుడి చెవి మీద ధన లాభము, పై పెదవి విరోధము, కింద పెదవి వస్త్ర లాభము, రెండు పెదాలు కష్టము, స్తనమునందు అధిక దుఃఖము, వీపియందు మదన వార్త, గోళ్ళపై కలహాలము, కుడిభుజం రతి సౌఖ్యము, ఎడమ భుజం సుఖము, తొడలయందు వ్యభిచారము, మోకాలయందు కష్టము, కుడి కాళ్ళపై శత్రు నాశనము, కాలివేలుపై పుత్రలాభము. అంటే స్త్రీలకు బల్లి వీటి మీద పడితే ఈ యొక్క లాభాలు నష్టాలు. అలాగే ఇప్పుడు మనం పురుషులకి చూద్దాం. తల మీద కలహం, బ్రహ్మరంధ్రం మృత్యువు, ముఖము ధన లాభము, ఎడమ కన్ను శుభం, కుడి కన్ను అపజయం, నుదురు బంధు విరోధం, కుడి చెంప దుఃఖం, ఎడవ చెవి లాభం, పై పెదవి కలహం, కింద పెదవి ధన లాభం, రెండు పెదాలపై మృత్యుం, నోటి యందు రోగ ప్రాప్తి, ఎడనమాయువు అంటే జయం, వేళ్ళపై స్నేహితురాలు రాక, కుడి భుజం కష్టం, ఎడమ భుజం అగౌరవం, తొడలపై వృషనాశనం, కుడి పాదం సుఖం, ఎడమ పాదం కష్టం, పాదాల వెనుక ప్రయాణం, కాలు వేళ్ళ మీద రోగం. ఇది పురుషులకి పై పడిన వలన లాభములు నష్టములు. అది బల్లి ఈ విధంగా కొన్ని చోట్ల పడితే లాభం ఉంటుంది, కొన్ని చోట్ల అయితే నష్టం ఉంటుంది.